కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తప్పిపోయిన పిల్లల దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జ్ఞానేశ్వరి కేసులో పాటించారా లేదా అనే వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కాకినాడ జిల్లా ఎస్పీ, కలెక్టర్, తుని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్న ఆచూకీ కనుగొనడంలో పోలీసులు అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు అనుసరిస్తున్న విధానాలను కోర్టు ముందు ఉంచేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ అండ్ న్యాయవాది శ్రీకాంత్ నేరుగా తన వాదనలు వినిపించగా కోర్టు ఈ విధంగా స్పందించింది.